నమస్తే అండి, మీ సతీష్. ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ ఖాన్ రాక్షసత్వం బయటపడతా ఉంది. పక్కా ప్లాన్ ప్రకారమే 36 ఏళ్ల సౌజన్యను 26 ఏళ్ల సాదిక్ ఖాన్ ట్రాప్ చేశాడు. ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడుతున్న సాదిక్ దురాగతాలు వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. అట్లాగే ఇప్పటికే సౌజన్య పేరుతో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్లో కూడా ఆమె కుటుంబం ఎంత టార్చర్ వీడి వల్ల అనుభవించింది అనే అంశాలు కూడా చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటే వింటూ ఉంటే గుండె బరువెక్కిపోయడం ఖాయం. ఎవరికైనా సరే అంత మానసికంగా శారీరకంగా హింసించాడు అనే విషయం అయితే అర్థమవుతూ ఉంది. సౌజన్యకు దగ్గరైన సాదిక్ ఖాన్ పక్కా ప్లాన్ ప్రకారమే ఆ తర్వాత ఆమె భర్త జగదీశ్వరి రెడ్డికి సైనాడ్ ఇచ్చి చంపేసినట్లు కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే మొదట తనకేమీ సంబంధం లేదని బుకాయించినా కొన్ని ఆధారాలతో గట్టిగా పోలీసులు ప్రశ్నించేసరికి ఆ నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. సౌజన్య భర్త జగదీశ్వరి రెడ్డి నరాల సంబంధిత సమస్యతో బాధపడేవాళ్ళు. హైదరాబాద్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన మరుసటి రోజు నుంచే అతనికి ప్రోటీన్ పౌడర్లో ఈ సైనైడ్ కలిపి ఇచ్చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడిందని సమాచారం. అయితే అది ఎక్కడ సంపాదించాడు అనేది కూడా ఈ కేసులో కీలకం కనుక దాని గురించి విచారిస్తే హైదరాబాద్లో ఈ బంగారం వ్యాపారం చేసే ఒక వ్యక్తి వద్ద ఆ సైనైడ్ కొన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఆ సైనైడ్ అనేది ఈ సాదిక్ నేరుగా జగదీశ్వరి రెడ్డికి ఇచ్చాడా లేక అతనికి ఇంకెవరైనా సహాయపడ్డారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. తనకు సైనైడ్ ఇచ్చిన వ్యక్తిని కూడా ఇప్పుడు విచారిస్తారు. అతని వాంగ్మూలం కూడా తీసుకుంటారు. హైదరాబాద్లో ఎవరు ఏంటి అతను ఆరా తీసిన పోలీసులు అతన్ని కూడా ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యం అయితే కాబోతుంది. ఏ పర్పస్తో అడిగాడో అసలు అతను ఎట్లా అమ్మొచ్చా లేదా ఇవన్నీ కూడా అత్యంత కీలకం కానుంది. అతడి సాక్ష్యం కూడా అతన్ని కూడా విచారణ అయితే జరుపుతూ ఉంటారు. అయితే అప్పటికే సౌజన్యకి బాగా దగ్గరైన సాదిక్ ఆమె భర్తను హతమార్చి సౌజన్యతో పాటు ఆమె కుటుంబాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుని తనకు నచ్చినట్లు ఆడించాలని వాళ్ళ ఆస్తులు మొత్తం తన పేరు మీద రాయించుకోవడానికి పక్కా ప్లాన్ వేశాడు. అనుకున్నట్లే తన కుట్రలతో వాళ్ళ కుటుంబ ఆస్తులని దక్కించుకున్నాడు. వాటితో విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. అందుకోసమే ఈ జగదీశ్వరి రెడ్డి, ఎందుకంటే ఇప్పటికే ఏఈ నూకరాజు కొడుకు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత బాగా కుంగిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అల్లుడు జగదీశ్వర్ రెడ్డి కొడుకులాగా ఉండి వాళ్ళ మంచి చెడ్డ అంతా చూసుకునే పరిస్థితిలో ఇప్పుడు అతను కూడా అడ్డు తొలగించుకుంటే తనకి ఇంకా అడ్డు అదిపే ఉండదు, మొత్తం నా ఇష్టారాజ్యం అవుద్దన్న మాదిరిగా కుట్రైతే పన్నాడు. సో ఆ జగదీశ్వరి రెడ్డి చనిపోయాక ఈ సౌజన్యను మతం మార్చి పెళ్లి చేసుకోవాలని పూర్తిగా తన గ్రిప్లో ఉంచుకోవాలని భావించాడు. అందుకే సౌజన్య మత మార్పిడి కోసం నాపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి చిత్రహింసలు పెట్టాడంటూ ఆమె పేరుతో వైరల్ అవుతున్న లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. ఆ నోట్లోని అంశాల ప్రకారమే ఇప్పుడు దర్యాప్తు సాగుతూ ఉంది. అట్లాగే సాదిక్ ఖాన్కి ఇప్పటికే ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో ఉన్నాడు. నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య కేసుతో పాటు జగదీశ్వరి రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో హత్య కేసు కూడా నమోదైంది. ఈ కేసుల్లో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో నూకరాజు కుటుంబం సూసైడ్ నోట్ రాసి గోదావరి నదిలో దూకేశారు. అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి 2 రోజుల ముందు ఏం జరిగింది అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికి వీడు వస్తూ పోతున్నా సరే ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారంటే అంతకుముందు కొద్ది రోజుల ముందు 2 రోజుల ముందు ఏదో పెద్ద అంశాలు జరిగి ఉంటాయి, అందుకే ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు అనే కోణంలో కూడా విచారణ చేశారు. ఎందుకంటే అంతవరకు నూకరాజు ఇంటికి సాదిక్ వచ్చి వెళ్ళేవాడు. కానీ వీళ్ళ ఆత్మహత్యలకు ముందు వీడితో ఆయన కుటుంబానికి పెద్ద గొడవలే జరిగాయి. దీంతోనే వాళ్ళు ఇంకా ప్రాణాలు తీసుకున్నారు. వీళ్ళు చనిపోవడానికి 2 రోజుల ముందు అంటే ఆగస్టు 14న సాదిక్ అని ఒక అమ్మాయిని సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి సౌజన్య సాదిక్ను నిలదీసింది. మా ఆస్తి, బంగారం, డబ్బు, బ్యాంక్ లాకర్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ నువ్వు స్వాధీనం చేసుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావా అంటూ ఆమె నిలదీయడంతో సాదిక్ ఏం చేసుకుంటావో చేసుకో, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నీ ప్రైవేట్ వీడియోలు బయట పెడతాను అని బెదిరించాడు. అట్లాగే జగదీశ్వరి రెడ్డి చనిపోయిన విషయంలో ఎవరి పాత్ర ఏంటో అది కూడా బయట పెడతాను అంటూ బెదిరించాడు. అయితే సౌజన్య రాసిన లేఖలో తన భర్తను ప్రమాదకరమైన విషం ఇచ్చి ఈ సాదిక్ చంపేశాడు అంటూ ఆరోపించింది. అట్లాగే తనను కూడా మానసికంగా శారీరకంగా వేధించాడని, వీడి గురించి బయట పెడితే కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా సరే తనను, తన తండ్రిని, తల్లిని, అట్లాగే తన కొడుకును అందరినీ చంపేస్తానంటూ తీవ్రంగా బెదిరించాడు అంటూ ఆ లేఖలో అత్యంత బాధాకరమైన అంశాలైతే ప్రస్తావించింది. అయితే తన వేధింపుల వల్లే 3 వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నా కానీ సాదిక్లో ఇప్పటికీ ఏమాత్రం
పశ్చాత్తాపం అనేది లేదు. పైగా నా తప్పు ఏమీ లేదు, వాళ్ళ కుటుంబం కూడా నాకు ఇబ్బంది పెట్టింది అని బుకాయించాడంటే వీడు మామూలు మాయగాడు కాదు అనే విషయం అయితే అర్థమవుతుంది. తనకంటే 10 ఏళ్ళ పెద్దదైన సౌజన్యను లొంగదీసుకుని వాళ్ళ ఆస్తులు లాక్కుని, ముఖ్యంగా ఆమె భర్తను కూడా చంపేసి, ఆ తర్వాత ఆమె ఒంటరితనాన్ని అడ్డం పెట్టుకొని ఆమెకి ఏదో అండదండగా ఉంటున్నట్లుగా పూర్తిగా ఆమెను తన అండర్లో ఉంచుకొని వేధించినట్లయితే, ఈ ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసిన లేఖలో సాదిక్ బ్లాక్మెయిల్ గురించి, వాడు పెట్టిన టార్చర్ గురించి అంతా రాసింది. సాదిక్ హింస తట్టుకోలేకే ఆత్మహత్యకు సిద్ధపడినట్లు కూడా పేర్కొంది. ప్రధానంగా ఈ నెల 16న నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రాసిన ఆ సూసైడ్ నోట్లో ప్రస్తావించిన అంశాలపై ఇప్పుడు లోతుగా విచారణ చేయనున్నారు. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో నూకరాజు కుటుంబం రాజమండ్రిలోని రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలో దూకేశారు. ఆ విషయం తెలిసిన వెంటనే అదే రోజు రాత్రి సాదిక్ సామర్లకోటలోనే రాత్రి 12:45 గంటలకు కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయాడు. వీడి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ రివార్డ్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోలీసులు కూడా వీడి ఫోటోలు షేర్ చేశారు. అయితే వీడి ఇంట్లో ఫోన్ వదిలేసి పారిపోయినా బయట ఈ వార్తల గురించి ఎట్లా వస్తుంది అని తెలుసుకుంటూ ఉన్నాడు. సాదిక్ వాటిని గమనించి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి మేసాలు గడ్డలు మొత్తం తీసేశాడు. క్లీన్ షేవ్ చేసుకుని తిరిగాడు. సామర్లకోట నుంచి కర్ణాటక, అక్కడ నుంచి ఢిల్లీ, అక్కడ నుంచి యూపీలోని మేరట్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి కేరళలోని మలబార్ తీరానికి పారిపోయి సముద్ర మార్గం గుండా విదేశాలకు పారిపోవాలని ట్రై చేశాడు. వీడి వల్ల ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయిందనే విషయాన్ని తెలియని వీడి పాత పరిచయస్తులు వీడి చెప్పే మాయ మాటలు, అబద్ధాలు నమ్మేసి షెల్టర్ ఇచ్చేందుకైతే సాయం చేశారు. నా పర్సు, ఫోను ఎవరో దొంగిలించారు, డబ్బులు లేవు, ఫోన్ లేదు కనుక ఒక్కరోజు మీరు షెల్టర్ ఏర్పాటు చేస్తూ ఉండి వెళ్ళిపోతాను అని చెప్పి కేవలం 5 రోజుల్లో 4 రాష్ట్రాలు దాటేశాడు. ఇంకొక రోజు ఆగితే ఏకంగా దేశం దాటి పారిపోయేవాడే. అందుకే కేరళ వెళ్ళి అక్కడ నుంచి మలబార్ తీరం నుంచి సముద్ర మార్గంలో ఎస్కేప్ అయిపోయేదానికి స్కెచ్ వేశాడు. బట్ పోలీసులు అయితే వీడి ఆట కట్టించారు. ఫైనల్లీ అరెస్ట్ అయితే చేశారు. అయితే చనిపోయే ముందు నూకరాజు కారులో వదిలేసిన లెటర్, అట్లాగే ఆయన కొలీగ్స్కి పెట్టిన మెసేజ్లు, అట్లాగే సౌజన్య స్కూటీ డిక్కీలో పెట్టిన సూసైడ్ నోట్, ఈ 2 ఆధారాలతో పాటు ప్రధానంగా ప్రాణాలతో బయటపడిన ఆమె కొడుకు ప్రత్యక్ష సాక్షి అయిన 10 ఏళ్ల పిల్లాడు చెప్పిన సాక్ష్యాలు, అట్లాగే అతడు చూపించిన కొన్ని ఆధారాలు, అలాగే జగదీశ్వర రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులతో ఈ అనేక కోణాల్లో పోలీసులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ ఈ కేసులో కీలకమైన అంశాలు, ఆధారాలే. అట్లాగే భాస్కర రెడ్డి మా కొడుకు జగదీశ్వర రెడ్డిని సాదిక్ విషప్రయోగంతో చంపేశాడు, వాడికి మా కోడల సౌజన్య కూడా సహకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. అట్లాగే తమ మనవడిని తమకు అప్పగించాలని, ఈ సాదిక్ బలవంతంగా రాయించుకున్న ఆస్తులన్నీ కూడా ఆ పిల్లాడికి చెందేలా చేయాలని కూడా ఆయనైతే కోరుతూ ఉన్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆ పిల్లాడిపై కూడా విషప్రయోగం చేశారనే అనుమానం మాకుంది. సో ఆ పిల్లాడి బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించి పరీక్షించి అలాంటిది జరిగితే ఆ కుర్రాడికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటామని కూడా ఆయన చెబుతా ఉన్నారు. సో ఈ సంచలన కేసుల్లో పూర్తి నిజాలేంటో, ఎవరి పాత్ర ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు సాదిక్ను తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నారు. ఆ సాదిక్ ఖాన్ బలవంతంగా బెదిరించి తమ ఆస్తులు, డబ్బులు, బంగారం, బ్యాంక్ లాకర్స్, ఆస్తి డాక్యుమెంట్స్ లాక్కున్నాడు అనే ఆరోపణలు ఉండడంతో, దాంతోపాటు శారీరకంగా, మానసికంగా అనేక హింసలు పెట్టడంతో ఇవన్నీ ఎట్లా చేశాడు, ఏం చేశాడు, ఆస్తులన్నీ వివరాలేంటి, ఏ విధంగా రాయించుకున్నాడు అనే దానిపై కూడా పూర్తి విచారణ జరపడానికి పోలీసులు అయితే సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సౌజన్య రాసిన సూసైడ్ నోట్ గురించి కూడా, ఆమె పేరుతో వైరల్ అవుతున్న లేఖల అంశాల గురించి ఒక స్పెషల్ వీడియో పూర్తిగా ఫుల్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా చూడని వాళ్ళు చూడండి. మరి ఓవరాల్ కేసుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.